ఎజ్రా గ్రంథాన్ని 6:5. ఎందుకు 6 అని చెప్తున్నానంటే 6 చెప్పని ఈరోజు 6వ అధ్యాయాన్ని చెప్పలేము. సర్వసాధారణంగా ఈ 2 అధ్యాయాలకి ఒకే పేరు పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని వచ్చే వారం కూడా మనం కొనసాగిస్తాం. ఎజ్రా గ్రంథం మీద మీకు అంతా అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన వారికి నేను అందుకనే నోట్స్ పెట్టుకొని, ఎందుకంటే నేను అక్కడ ఒక వాక్యం చెప్పడం లేదు, పుస్తకాలుగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి దేవుని వాక్యం ఏంటి, ఆ వాక్య భాగం ఎందుకు అక్కడ రాయబడింది, సంఘటన ఏంటి, ఇది ఇశ్రాయేలుకి చెప్పిన మాట లేకపోతే సంఘానికి చెప్పిన మాట, లేకపోతే అన్యులతో మాట్లాడుతున్నాడా, ప్రవక్తలతో మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇతర ప్రజలతో మాట్లాడుతున్నాడా, రాజులతో మాట్లాడుతున్నాడా, అధికారులతో మాట్లాడుతున్నాడా, ఇవన్నీ మనకు తెలియాలి. ప్రతి మాట మనకే అని అనుకుంటూ పోతే నీ అంటే ఇంకొక మాట నేను చెప్పను. ప్రతి మాట మనకే కాదు. ఇశ్రాయేలుతో మాట్లాడే దేవుడు, సంఘంతో మాట్లాడే దేవుడు, అధికారులతో మాట్లాడే దేవుడు, ప్రవక్తలతో మాట్లాడే దేవుడు, ఈరోజు నీతో కూడా మాట్లాడతాడు దేవుడు. కాబట్టి మీరు పుస్తకం పెట్టుకొని లేదా పేపర్ నీట్గా రాసుకుంటా పోతే 10 అధ్యాయాలని నేను మీకు ప్రశ్నలు జవాబు ఇస్తాను. ఆ రోజు మంచి బహుమానాలు కూడా ఉంటాయి మీకు. కాబట్టి చాలా జాగ్రత్తగా విని మనం ఆ యొక్క పరీక్షలో మనం కానీ పాస్ అయినట్లయితే మన జీవితం కూడా పాస్ అయిపోయినట్టే. మన జీవితంలో ఏదో ఫెయిల్ అయ్యామంటే మన జీవితంలో ఏదో కోల్పోయినామనే దాని అర్థం. కాబట్టి ఎజ్రా గ్రంథాన్ని ఈరోజు 5వ అధ్యాయము 6వ అధ్యాయం 2 కలిపి నేను ఈరోజు వివరిస్తాను. కానీ 6వ అధ్యాయాన్ని మాత్రం తలపోసుకోం, కానీ ఖచ్చితంగా 5వ అధ్యాయాన్ని తలపోసుకుంటాం. ఈ రోజు 5వ అధ్యాయాల్లో 17 వచనాలు ఉన్నాయి. 17 వచనాలని నేను 2 భాగాలు చేశాను. చాలా బాగా చేయాలి దీన్ని. కాకపోతే దీన్నే ఎలా చెప్పుకుంటూ పోతా ఉంటే మీకు కూడా కొంచెం భారంగా ఉంటుందని నేను తొందరగానే మీకు అర్థమయ్యే కోణంలో ఆ భాగాలన్నింటినీ కలిపి 2 భాగాలు చేసి 2 భాగాల్లో నుంచి దేవుని పని ఎలా జరుగుతుంది, దేవుని పని ఎలా ప్రారంభమవుతుంది అనే విషయాలు మీకు తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆల్రెడీ సిద్ధపడే వచ్చాను దీన్ని. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎజ్రా గ్రంథాన్ని బాగా ధ్యానం చేయాలి. సరే, ఈరోజు ఎజ్రా గ్రంథాన్ని 5వ అధ్యాయంలో ఒక 3 వచనాలు మనం గమనిద్దాం, చదువుదాం. మైక్ తీసుకొని ఒక్క మాట నువ్వు తలకాయించుకుంటే వాటినే చదవండి. మీరు చదివేసిన వెంటనే ఆ బటన్ వెనక్కి లాగండి, ఎందుకంటే కష్టం ఆగుతా ఉంది. చదువుతున్నారు జాగ్రత్తగా. ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి వాక్యాన్ని ఆమె చదువుతా ఉంది. ఎక్కడైనా పొరపాటు ఏమైనా చదువుతుందా, లేకపోతే నేనేదైనా పొరపాటు ఏదైనా చెప్తానని మీరు గమనించాలి. చదువునండి. ప్రవక్తైన హగ్గయి, ఇద్దోకు కుమారుడైన జకర్యాయు, యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలును యోజాదాకు కుమారుడైన యెహోషువయు లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టన ఆరంభించి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయించు వచ్చింది. అంతటా నది యువతల అధికారి అయిన చెప్పరొచ్చును వారి పక్షమున్న వారును యూదుల ఎదుకు వచ్చి ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడగగా ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఇచ్చి ఉన్నందున ఆ సంతతిని గురించి
ఇంకా మీరు అదంతా మిమ్మల్ని చదువుకోరమ్మన్నాను నేను. ఆ 5వ అధ్యాయాన్ని ఖచ్చితంగా, అధ్యాయం అయిపోయింది అంటే పక్క అధ్యాయం మీరు ఖచ్చితంగా చదువుకొని రావాలి, మీకు అర్థమయ్యేదానికి మాత్రమే. నేను చెప్పేది అక్కడ ఉందా, నేను లేదా ఏదన్నా కల్పించుకొని చెప్తున్నా అనే దానికోసమే మీరు చదువుకోవాలి. ఇక్కడ ఈ 5 వచనాలు 17 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని నేను 2 భాగాలు చేశాను. 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో మనకి ఏం కనబడతా ఉంది అంటే మందిర నిర్మాణం జరిగేదానికి మళ్ళా పూనుకున్నారు. ఇప్పుడు పోయిన వారం మనం ఏం ముగించుకున్నాం, ఒక నిరాశతో నిస్పృహ లేనటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకున్నాం. ఏంటయ్యా అంటే పోయిన వారం మందిరం పని ఆగిపోయింది, ఆపేశాడు. ఎవరు? రాజు మందిరాన్ని కట్టనీయకుండా ఆపేశాడు. ఆపేస్తామనే ప్రజలు ఏం చేశారు? నిరాశకు గురైపోయారు. అయ్యో, మేము అంత దూరం నుంచి దేవుని మందిరం కట్టాలని మేము వస్తే ఇక్కడ ఈ రాజు ఏం చేసేసాడు? మందిరాన్ని కట్టనీయకుండా ఆపేశాడే అనుకున్నాడు. అప్పటికే చాలా సంవత్సరాలు జరిగిపోయింది. యూదులు ఆ బబులోను చెర నుంచి, లేదా పారసీకపు రాజు ఆయన అయాము వచ్చేసరికి వచ్చి మందిరాన్ని కట్టాలనుకున్నారు, వచ్చేసారు. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు వారు ఉండేదానికి గృహాలు నిర్మించుకొని ఇప్పుడు ప్రారంభించారు. ముందు బలిపీఠం కట్టారు. ఎందుకని మీకు చాలా విషయాలు గమనించాలి. ఇక్కడ ఆయన బలిపీఠాన్ని కట్టారు ముందు. ఎందుకని? ఉదయము సాయంకాలము ఖచ్చితంగా బలి అర్పించాలి. మందిరం కట్టినా కట్టకపోయినా వాళ్ళు పునాది వేయబడినటువంటి ఆ పులిపీఠ మీద ఖచ్చితంగా ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి బలు అర్పించాలి. అందుకని రావడం ఏం కట్టారు? వాళ్ళు పులిపీఠాన్ని కట్టారు. పులిపీఠం కట్టిన తర్వాత మందిరానికి ప్రారంభించారు. ఈ ప్రారంభించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అపవాది ఏం చేసేసాడు అంటే దేవుని మందిరం కడితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ మాట వినరు. రాజా, మేమంతా నేర్చుకున్న దాన్ని, రాజా ఇశ్రాయేలు ప్రజలు వినరు. వాడు దేవుని మందిరం కానీ కట్టారంటే నీకు రావాల్సినటువంటి నక్కలు చెప్పాను కదా నేను, నక్కలు, తర్వాత ఇంకేం చెప్పాను నేను, సుంకము, ఇంకా శిస్తు, ఇంకా నీటి పన్ను, ఇంటి పన్ను, ఇప్పుడు అప్పటి నుంచే ఉన్నాయి ఇవి, అక్కడి నుంచి వచ్చినవి ఇవన్నీ. అవన్నీ ఇవ్వనాడు. ఎందుకని? వాడు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడనే మాట చెప్తారు. కాబట్టి ఏం చేయప్పుడు మందిరాన్ని కట్టకుండా ఆపేయాలి. ఆజ్ఞ జారీ చేయమన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు? లెటర్ రాసి పంపించాడు. సరే నేను నష్టపోవడం, గొడవ ప్రజలందరూ ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మందిరం పని ఆపేయండి అని చెప్పి ఒక ఉత్తరాన్ని పంపించాడు. రిటర్న్ వీళ్ళు ఎప్పుడైతే ఒక ఉత్తరాన్ని పంపించారో ఆ ఉత్తరానికి రిటర్న్ గా జవాబుగా ఆయన ఏం చేశాడు? మందిరాన్ని ఆపిమైన ఆయన ఒక ఉత్తరం పంపించాడు. మందిరం పని ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది? ఎవరైనా చెప్పగలరా? మందిరం పని చాలా సంవత్సరాలు ఆగిపోయింది. మందిరం ఆగిపోయింది అంటే ఇంచుమించుగా 15 నుండి 16 సంవత్సరాలు ఆగిపోయింది. మందిరం పనే జరగలేదు. ఇది ఎవరి పరిపాలన జరిగి ఉంటుంది? క్రీస్తు పూర్వం రాసుకోండి. ఇవన్నీ రేపు నేను అడగతాను గ్యారెంటీగా. మందిరం ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది? ఎవరి హయాంలో ఆగిపోయింది? ఇవన్నీ మీకు ప్రశ్న వస్తా ఉంటే యూట్యూబ్లో కూడా సమాధానంగా చెప్తే మీకు బహుమానాలు ఇస్తారు వాళ్ళు కూడా. క్రీస్తు పూర్వము 535 నుండి 519 మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 535లో ఆగిపోయింది. 519 మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 16 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 15 సంవత్సరాలు మందిరం కట్టకుండా ఆగిపోయింది. నేను ముందుగా వివరిస్తా ఉన్నాను మీకు. చదువుకున్నటువంటి వాక్య భాగం మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఏమి చెప్పాలనుకున్నాడు దేవుడు అనేది నేను మీకు నేర్పిస్తా ఉన్నాను. ముందుగా ఈ మందిర నిర్మాణం ఎలా జరిగింది? ఆగిపోయింది కదా. ఆగిపోయినటువంటి మందిరాన్ని ఎలా కట్టించాడు దేవుడు? లేదా ప్రజలేమన్నా వారేమన్నా కట్టించుకున్నారా? ఇక్కడ మనం మందిరానికి నిర్మాణం వేసేదానికి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరెవరో చెప్పగలరా? 4వ అధ్యాయంలో లేదా 3వ అధ్యాయంలో కొంతమంది నియమించాడు దేవుడు. ఎవరెవరు చెప్పలేరా? యాజకుడు, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ
నాయకులు, అధిపతులు, యూదులు, యూదా పెద్దలు చాలా మంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసి మీరు మందిరం కట్టండి అని చెప్పి పంపిస్తే, ఎప్పుడైతే రాజాజ్ఞ వచ్చిందో రాజాజ్ఞ మీరకూడదు ప్రజలు. మీరితే ఏం జరుగుతుంది అంటే దేవునికి లేదా అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రాజు వాడిని ఏమైనా చేసే అధికారము ఉంటుంది. అలాగే ఇక్కడ మందిర నిర్మాణానికి వాడిని 4 రకాల ప్రజలు పంపిస్తే, ఈ 4 రకాల ప్రజలు ఏం చేసేసరి అంటే ఎప్పుడైతే రాజాజ్ఞ వచ్చిందో వెంటనే మందిరాన్ని కట్టకుండా ఆపేశారు. ఆపేసి ఈ 16 సంవత్సరాలు మౌనంగా అయిపోయారు. నేను మనం చాలా విషయాలు నేర్చుకోవాలి దీంట్లో. జాగ్రత్తగా బోర్డు వైపు చూడండి. మీ బైబిల్లో ఏది దొరకదు, అర్థమైందా? మీ బైబిల్లో కొన్ని వచనాలు మాత్రమే దొరుకుతాయి. మందిరం పని ఎప్పుడు అయిపోయింది? ఇంచుమించుగా 16 సంవత్సరాలు అయిపోయింది. ఈ 16 సంవత్సరాల్లో ఏం జరిగింది? దీన్ని ఏ భాగం చేసుకోండి, ఏం పెట్టుకోండి దీంట్లో మందిరం ఆగిపోయింది. ఆగిపోయిన మందిర నిర్మాణం ఎలా జరిగింది? ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మరలా ఎలా మందిరం ప్రారంభమైంది? వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యలో? ఈ 16 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు, యాజకులు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను మీకు. ఇక్కడ దీంట్లో ఒక పాయింట్ మాత్రమే చూస్తాం. ఈ ఏ భాగంలో ఏం జరిగిందంటే ఈ 16 సంవత్సరాల్లో ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రారంభించారు. ఏదేమైనా మందిరం పని అయిపోయింది కాబట్టి దాన్ని దేవుడే ప్రారంభించాడు, దేవుడే కట్టించుకుంటాడు. కట్టించుకుంటాడా దేవుడు? నాయన అసలు చూడాలి. దేవుడే ప్రారంభించాడు, దేవుడే కోరేష్ రాజును ప్రేరేపించి రప్పించాడు. చందించి రప్పించినటువంటి దేవుడే ఆయన పని ఆయనే చేసుకుంటాడా? చేసుకోడా? దేవుడు ఆయన పని ఆయనే చేసుకుంటాడా లేకపోతే చేసుకోడా? జవాబు చెప్పాలి. చేసుకుంటాడా అన్న చేయొద్దని. ఆయన పని ఆయనే చేసుకుంటాడు. ఎవరు లేరా? స్వరం అర్థపడండి, కత్తపడండి. దేవుని పని దేవుడే చేసుకుంటాడు. నలుగురేనా కొరవాడు సస్పెన్స్ పెడుతున్నారా? ఎట్లయితే ఓమో నా ఓటు ఆయన పడిపోద్దేమో, ఒకవేళ ఎట్లయితే అట్లకి ఆడపడుతుందేమో అనుకుంటున్నారా? దేవుని మందిరం పని ఆగిపోయింది. ఆగిపోయిన పనిని నేను ప్రశ్న వేసింది ఏంటంటే, దేవుడే ఆయన పని జరిగించుకుంటాడా లేకపోతే జరిగించుకోడా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. దీంట్లో ఏదో ఒకటి చేయించుకుంటాడన్నవాడు చేయొద్దని ఎంతమంది సంఖ్య చూద్దాం? ఆయన పని ఆయన చేసుకుంటాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది చేయించుకోడు. 2 చేయించుకోడు అన్నవాడు ఏం కోరవాళ్ళందరూ కోరమంటే ఒక 4 ఉన్నారు. మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ దేవుని మందిరము దేవుని పని దేవుడే జరిగించుకుంటాడు అనే దాంట్లో 2 విషయాలు చెప్పాను. అయినా కూడా మీరు బొమ్మ లేకుండా చేయించేశారు. దేవుడు కిందకి దిగుచ్చి చేసుకుంటాడా? దేవుని పని నేను అక్కడే చెప్పాను మీరు. అందుకనే మీరు బొమ్మ పెట్టి ఆలోచించారు వాక్యాన్ని. దేవుడి పని దేవుడే జరిగించుకుంటాడు. కానీ అది ఎలా జరిగించుకుంటాడు? ప్రవక్తల ద్వారానో మనుషుల్ని ప్రేరేపించో జరిగించుకుంటాడు. దేవుడు ఏమిటి కిందకు వచ్చి పనిచేసుకోడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 2 విషయాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాజకులైతేమి నాయకులైతేమి దేవుని పని ఎప్పుడైతే ఆపేశాడో దేవుడు చాలా సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడయ్యా అంటే వీళ్ళకేమైనా తెలియలేమన్నా కొట్టదేమో, వీళ్ళు నా మందిరాన్ని కట్టుకోవాలని ఏదైనా ఉద్దేశం వస్తుందేమోనని దేవుడు 15 సంవత్సరాలు టైం ఇచ్చాడు. మనం దీంట్లో నుంచి నేర్చుకోవాలి. దేవుడు రక్షణ సువార్త చెప్తా ఉన్నాడు. ఎప్పటి నుంచి చెప్తున్నాడు? యేసు ప్రభు పుట్టింది మొదలుకొని సువార్తే మనకి. యేసు ప్రభు పుట్టింది మొదలుకొని ఇంచుమించు 2024 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు సువార్త. ఇంకా వినడం లేదు. కారణం ఏంటి? వీళ్ళు 15 సంవత్సరాలు దేవుని మందిరం ఆపేసిన
ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే వీళ్ళు ఒకవేళ వెనక్కి జరుగుతారేమో, దేవుని మందిరం పని ఆగిపోయింది, ఏది ప్రభావ ఎందుకు ఆగిపోయిందని ఎవరైనా వచ్చి ఏం చేస్తారు అని చెప్పాలి. ఎవరైనా వచ్చి ఏం చేయాలా? పాత నిబంధనలు ఏం చేస్తున్నారు? ధూపం వేసి అడుగుతున్నారు. ధూపం వేసి ఏయ్యా ఈ మందిరం పని ఎందుకు ఆగిపోయింది అని ఎవరు అడగలేదు. ఎవరు అడగకపోగా ఇప్పుడు దాంట్లో నుంచి కొత్త నిబంధనల నుంచి 2024లో ఉన్నాం మనం ఏమడగా? మందిరం పని అయిపోయింది, మన మందిరం పని అయిపోయింది, మనం ఎవరైనా అడుగుతున్నావా? అక్కడ ఏమంటే చేయాలా? ధూపం వేసి అడగాలి, దేవుని సన్నిధి పోయి అడగాలి. మరి ఇప్పుడు మన దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నావా? అసలు మందిరం గురించి పట్టించుకుంటున్నావా? పట్టించుకోవడం లేదు అంటే ఇశ్రాయేలుకి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటో చూపిస్తాను. అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే మనం చెప్తాను. ఇశ్రాయేలుకి మందిరాన్ని కట్టకుండా ఒక అధికారి ఆపేశాడు. ఆపేసిన తర్వాత 15 సంవత్సరాలు ఆగిపోయింది. ఇంచుమించుగా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అన్ని తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుని గురించి అన్ని స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తులు కూడా మౌనం అయిపోయారు. దాని ముందుకు వెళ్ళలేదు. వెళ్ళకపోగా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే వాళ్ళ సొంత ఇల్లు ఆల్రెడీ కట్టుకున్న ఇల్లుకి ఏమేం చేస్తున్నారు? పోతలు వేసుకుంటున్నారు, రంగులు వేసుకుంటున్నారు, ఏమేమో పెట్టుకుంటున్నారు, ఏసీ పెట్టుకుంటున్నారు, రకరకాలుగా పెట్టుకుంటా ఉన్నారు. ఇది ఇక్కడ జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు 2024లో కూడా మనం మందిరం కడతా ఉన్నాం. ఈ మందిరానికి పోతలు లేవు. ఏం లేవు? పోతలు లేవు. ఇంకేం లేవు. ఏసీ లేదు. ఇంకేం లేవు. ఇంకా దానికి కావాల్సినటువంటి సామాన్లు లేవు. లేనప్పుడు ఇశ్రాయేలు ఏం చేయాలా? అక్కడికి వెళ్ళి ఆయన తట్టు తిరిగి అడగాలి. వీళ్ళు అడగలేదు. ఇప్పుడు మనం కూడా 2024లో మనం అడుగుతున్నామా లేదా? అడగకపోతే దేవుని దగ్గర నుంచి అసలు ఏమి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? ఏంటి అసలు ఆయన విషయాలు? కొన్ని విషయాలు మాత్రమే చూద్దాం. మనం ఏ భాగంలో ఉన్నాం? ఈ భాగంలో రెండు విషయాల్లో ఒకటి దేవుడు కిందకి వచ్చి చేసుకోడు. రెండో విషయంలో ఎవరినో ఒకరిని లేపి ఆయన పని జరిగించుకుంటాడు. ఎవరైనా లేపాడు? ఇప్పుడు మనం ఇప్పుడే చదువుకున్నాం 5వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఇద్దరు ప్రవక్తల్ని లేపాడు. ఎవరెవరు వాళ్ళు? హగ్గయి ఒక ప్రవక్త. వీళ్ళంతా సమకాలికులు. వీళ్ళు యూదా ప్రాంతానికి ప్రవక్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు. అప్పటికే రాజ్యం రెండుగా విడిపోయింది. అర్థానికి బలమైన కారణం ఏంటంటే మీరు వినడం లేదు. వినాలి. వింటేనే వాక్యం ఫలిస్తుంది, వినకపోతే ఫలించదు. జాగ్రత్తగా వినాలి. మనం నేను కావాలకపోతే ఒక్కడు కూడా పురుగులు కూడా పడలేదు. చూశారు కదా మేమంతా? నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇంచుమించు 600 మంది వచ్చారు. ఒక్కరైనా కదలుతారయ్యా అంటే కదలు. అది తెలుగు విషయాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి, ఎందుకు అక్కడ పెట్టాడు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు అక్కయ్యని లేపుకున్నాడు. రెండవది జకర్యా కూడా లేపాడు. జకర్యా ప్రవక్త ఉంది, పుస్తకం ఉంది. ఆయన వీళ్ళిద్దరూ ఒకే సమయంలో యూదా ప్రాంతానికి వీళ్ళు ఎలా ఉన్నారు? ప్రవక్తలుగా ఉన్నారు. అర్థమైనా? ప్రవక్తలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు మళ్ళా 10 గోత్రాల వారికి వేరే వాళ్ళు ఉన్నారు. రాజ్యం రెండుగా విడిపోయింది కదా. ఇది యూదా ప్రాంతం, ఇది దక్షిణ భాగంలో ఉంటుంది, ఇది ఉత్తర భాగంలో ఉంటుంది. ఉత్తర భాగంలో ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు, దక్షిణ భాగంలో ఉన్నటువంటి 2 గోత్రాల వారు యూదులు. అర్థమైనా? యూదులు ప్లస్ దేవుడికి పనిచేసే వాళ్ళు మాత్రమే ఈ పక్షాన్ని ఉంటారు. కొరగోళ్ళందరూ ఈ పక్షాన్ని. అట్లని వేళలో కొంతమంది ఇక్కడ లేరు అంటే ఉన్నారు. మేము అలా కన్ఫ్యూజ్ అయిపోతారు. వేళలో కొంతమంది ఇక్కడ ఉన్నారు, వేళలో కొంతమంది ఇక్కడ ఉన్నారు. అర్థమైనా? 10 గోత్రాల వారిలో సగం తీరిపోయారు. వాళ్ళలో ఈ దక్షిణ గోత్రంలో, ఈ దక్షిణ భాగంలో ఉన్నటువంటి వారు మాత్రము యూదులు. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు ఆల్రెడీ మనం చూసాము. ఎవరెవరు? దర్యావేషు, ఇంకా కోరేషు, ఇంకా జెరుబ్బాబెలు. వీళ్ళంతా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజులు, అధికారులు.
నాయకుడు. ఓకేనా? సరే, ఈ ఈ భాగంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఏం చేశారు అంటే ఇద్దరు ప్రవక్తలను లేపాడు దేవుడు. ఎందుకని? ఈ ప్రజలు 15 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా మారాయి. వీళ్ళు వెనక్కి తిరగకపోతే దేవుడు ఇప్పుడు ఇద్దరిని లేవ తీసుకున్నాడు. వాళ్ళే హగ్గయి, జకర్యా. ఇప్పుడు ఈ లేవ తీసుకున్నటువంటి ప్రజల్ని ఇప్పుడు ఇద్దరు ప్రవక్తలను లేవ తీసుకున్నారు కదా. ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా ఆయన ప్రజల్ని పురుగులిపాడు. నేను కూడా మిమ్మల్ని పురుగొలుపుతా ఉన్నా. దేవుని విషయంలో మాత్రం వెనక ముందు చూడబాకండి. చూస్తే మన బ్రతుకు ఎలా ఉంటుందో ఇక్కడ ఉంది క్లియర్గా. చూద్దాం హగ్గయి గ్రంథం, దీనికి కొన్ని విషయాలు చూద్దాం. హగ్గయి గ్రంథం జకర్యాకు ముందే ఉంటుంది. చూడండి, హగ్గయి తీసారా? తీసిన వాళ్ళందరూ చూడండి నాయన, నిదానంగా చదవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఎందుకు వాళ్ళంతా నిర్లక్ష్యం చెందారు? నిర్లక్ష్యం చెందిన దానికి వాడికి వచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటో. దేవుని మందిర పని ఆపేశారు. 14-15 సంవత్సరాలు ఆపేస్తే ఈ 15 సంవత్సరాలు వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటా దేవుని పని పక్కన పెట్టేశారు. దేవుని పని పక్కన ఎప్పుడైతే పెట్టారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందో హగ్గయిని ప్రేరేపించి ప్రవక్తగా లేపి ఇశ్రాయేలుతో మాట్లాడమన్నాడు. ప్రవక్త వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి? యూదా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడే పుట్టాడు. అక్కడ పుట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చదువు. మొదటి వచ్చిన కానీ చదువు కానీ చదువు బాగుంటుంది. చదువు. రాజైన దర్యావేషు, మొదటి అధ్యాయం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన యెరుబ్బయలుకును ప్రధాన యాజకుడుకును యూదాకు కుమారుడైన యెహోషువ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమ్మా, ప్రజలతో మాట్లాడుతున్నాడా? నాయన బాగా వినాలి. మీరు పిల్లకాయ మనసుతో పడిపోయి వినకుండా ఉండడం. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? జకర్యా పోయాడు, లేదు హగ్గయి వెళ్ళాడు. హగ్గయి వెళ్ళి ప్రవక్త వెళ్ళి ఎక్కడికి పోయాడు? ఈయన ప్రజల్లోకి వెళ్ళాడా? లేదు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ముందు పోవడం వెనుకాడికి వెళ్ళాడు. చూడండి, ఎవరికి వెళ్ళాడు? జెరుబ్బాబెలు గారికి వెళ్ళాడు. జెరుబ్బాబెలు కదా ప్రేరేపించింది దేవుడు, నువ్వు వెళ్ళి నా పిల్లలకి మందిరం కట్టమన్నాడు. మొదటిగా ఆయన పడింది దెబ్బ. రెండవ దెబ్బ పడింది ప్రధాన యాజకుడు, యాజకత్వం చేసే వ్యక్తి, దేవుని విషయాలు తెలిసే వ్యక్తి, ఆ వ్యక్తికి కూడా పడిపోయింది. తర్వాత వెంటనే చదువునే యెహోయాజాకు కుమారుడు, ఈయన కూడా అక్కడ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. వేళ దగ్గరకు పోయింది దేవుని వాక్కు ముందు. వాక్కు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి కాడికి వెళ్ళింది. మీకు ఒక మాట గుర్తు రావాలి. ఏదైనా ఆయన ప్రజలకి జరిగేటప్పుడు ఖచ్చితంగా ముందు ఎవరికి హెచ్చరిక వస్తుంది? సంఘంగా ఉన్నాం మనం, అర్థమైందా? సంఘంగా మనం కూడుకున్నాం. ముందు వాక్ ఎవరికి వెళ్తుంది? పాస్టర్కి వెళ్తుంది. రెండోది సంఘ పెద్దలకు వెళ్తుంది. అర్థమైందా? నేను ఒక మంచి మాట చెప్తాను. ఎవరో దేవుడు నా ప్రజలను ఏదైనా చేసేటప్పుడు ముందుగా నీకే చెప్తా. ఎవరికి చెప్తా? ముందు నీకు చెప్పి ఆ తర్వాత అవతల వ్యక్తికి చెప్పి అప్పుడు తీసుకుంటాను అనే మాట మనకు ఆదికాండంలో దొరుకుతుంది. నేరుగా పెద్దల దగ్గరికి వెళ్ళింది, పెద్దలకు చెప్పింది. పెద్దలకు చెప్పేదానికి వీళ్ళు ఏమనుకున్నారు? ఇప్పుడు చదువునే వీళ్ళు ఏమనుకున్నారు చూడు. ఏంటంట? నాయన మైకులలో అమ్మాయికి ఇమ్మా.
యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ విషయం చెప్పుచున్నారు. చాలు, నేను చెప్పినప్పుడు మాత్రం ఏమనుకున్నారు ప్రజలు, నాయకులు ప్రజలు ఏమనుకున్నారంటే సమయం ఇంకా రాలేదు, దేవుడి పని ఆయన జరిగించుకుంటాడు కదా, కాబట్టి అలాంటి సమయం ఇంకా రాలేదు అని అనుకుంటున్నారు. అనుకునే సమయంలో ఇప్పుడు యెహోవా వాక్కు పోయింది. అక్కడికి పోయి ఎవరితో మాట్లాడుతుంది? హగ్గయి ద్వారా మాట్లాడుతుంది ప్రజలతో. పోయి ఏం మాట్లాడుతుందో ఇంకా చదువునే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటే మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా అంటే మాట్లాడింది ఏమనగా హగ్గయి ద్వారా ఏం మాట్లాడాడో చూద్దాం. ఈ మందిరము ఆగిపోయి ఉండగా, పాడవడం అంటే అర్థం ఏంటంటే చెడిపోయిందని దాని అర్థం, ఆగిపోయిందని అర్థం. మీరు ప్రతి దాన్ని అక్కడ ఉన్నట్లుగా మీరు అర్థం చేసుకునే దానికి అనుకోపకండి. అక్కడ సందర్భాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. పాడవడం అంటే దాని అర్థం ఏంటి? చెడిపోయిందని అర్థమా? కాదు, పని ఆగిపోయిందని అర్థం. ఈ మందిరం పని ఆగిపోయింది. మీరు మాత్రం ఏం చేస్తున్నారు? శుద్ధంగా ఏసీలు ఇంకా వాక్యేర్లు ఇది న్యాయమైన ఆగం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? సరంబి వేసినాడు. ఆ రోజు అంటే మంచి కొయ్య, ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ టేకు కొయ్య అంటే గొప్ప కొయ్య ఇది. దాంతో వాళ్ళ ఇల్లు శుభ్రంగా కట్టుకుంటా ఉన్నారు. దేవుడి మందిరం పైన ఆగిపోయింది. దీని అన్నిటికీ రావడం లేదు, కానీ వాళ్ళు ఇల్లు పనులు చేసుకుంటా ఉన్నారు. ఇల్లు పనులు చేసుకుంటే మంచిదే, మనకి ఇల్లు కావాలి ఖచ్చితంగా. అట్లాగని దేవుని మందిరం పని పక్కన పెట్టి మన ఇల్లు మన వాకిలి పని చేసుకుంటే ఏమవుతుందో కింద చూద్దాం. చదువునా, జాగ్రత్తగా చదువుకుంటా. కాబట్టి ఆలోచించుకోండి. ఏం చేస్తున్నారు? విస్తారంగా పని చేస్తా ఉన్నారు, విస్తారంగా నాటుతా ఉన్నారు. ఏం చేస్తుంది? ఇక్కడ కొంచెమే వచ్చిన ఆదాయం. మీరేమో విస్తారంగా పనిచేస్తా ఉన్నారు, కానీ కొంచెమే వస్తుంది. పనికి తగ్గట్టు రావాలి కదా. ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేస్తే ఎంత రావాలి మనకి? ఉదాహరణకి ఒక 500 అనుకుందాం. 500 వస్తే ఈ 500 ఇంటికి తెస్తుందనే ఏమైపోతుంది? కిందనే రాశాడు, సిరి సంచులో వేసినట్టు అయిపోతుంది. అంటే ఖర్చు ఎక్కువైపోతా ఉంది. కారణం ఏంటంటే మందిరం పని పక్కన పెట్టారు. వీళ్ళు మందిరానికి ఇవ్వవలసింది ఇవ్వకుండా, మందిరానికి చేయాల్సినటువంటి పని చేయకుండా వీళ్ళు సొంత పనులు చేసుకుంటా ఉండేసరికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సంపాదించిన సంపాదన అంతా కూడా ఏదో ఒక మూలకి ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతా ఉంది. అర్థమైందా మీకు? 128వ కీర్తన. అలా ఎందుకు వెళ్ళకూడదు కదా దేవుని ప్రజలకి? అలా వెళ్ళకూడదు కదమ్మా. నేను మెసేజ్ దేవుని ప్రజలకి అట్లా వెళ్ళకూడదు కదా. ఆయన 127వ కీర్తన చూద్దాం. ఆయన ఏం మామూలుగా మనం సంపాదించింది అలా అయిపోకూడదు కదా, మన దేవుని ప్రజలు కదా. అలా అయిపోతా ఉంది అంటే కారణం ఏంటి? ఇదే కారణం, బలమైన కారణం ఇదే. చదువుతాం ఆయన 2వ వచనం చదువుమా. 127వ కీర్తన 2వ వచనం. మీరు ఏం చేస్తున్నారంట? వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు సంపాదించిన దాన్ని వ్యర్థమే కదా. ఏంటంట? మీరు ఎంతో పని చేస్తున్నారు, దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టారు. అదంతా సంపాదించుకున్నదంతా సిరిసంలో వెళ్ళినట్టు వెళ్ళిపోతా ఉంది. దానివల్ల మీకు ఏ ప్రయోజనం అని అనేసాడు. ఇక్కడ 127వ కీర్తనలో. తర్వాత 128వ కీర్తనలో చూద్దాం. 128వ కీర్తన చూద్దాం. నేను 2వ విషయం చదువు. నేను 1వ వచ్చిన కానీ
నిశ్చయముగా రెండో వచనం కాదు, ఒకటో వచనం. యెహోవాయందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ దానిలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు ఇక్కడ? ఏమ్మా, ఇక్కడ ఏమో దావీదు భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నిశ్చయముగా వారు సంపాదించినంత తింటారు. యెహోవా యందు భయభక్తులు లేని వారు ఏం చేస్తారట? సంపాదిస్తారే కానీ అనుభవించలే. కారణం ఏంటి అంటే, మనం అగ్ని గ్రంథంలోకి వచ్చేద్దాం. వచ్చింది అగ్ని గ్రంథంలోకి వచ్చి ఏమైపోతుందో చూద్దాం ఒకసారి. మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా గమనిద్దాం. చదువునే. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండిను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరగయున్నది. ఏంటంటే ఆకలి తీరదు. పానము చేయుచున్నను దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచున్నారు కానీ సరి మాత్రం ఆగడం లేదు. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏం చెప్తాం చూడండి, మీరు ఎన్ని మార్కోండి. ఇవన్నీ మనం ఆమోసు గ్రంథంలో కానీ లేకపోతే ప్రవక్తలు ఉన్నారు కదా, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. ఏవేలు ప్రవక్త పక్కనే ఉంటాడు చూడండి ఒకసారి. ఏవేలు ప్రవక్త ద్వారా వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు ఇచ్చినా కూడా వాళ్ళకి ఏవేలు గ్రంథం తీసారా? 753వ పేజ్, 753వ పేజీలో చూడండి. వీళ్ళు సంపాదించిన సంపాదన ఎలా అయిపోతుంది? చిన్ని సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఎక్కువగా వేశారు, పొలాన్ని ఎక్కువగా వేశారు. ఆ పొలాల్లో ఎక్కువగా వేస్తే వీళ్ళు బాగా దాన్ని నీళ్లు పెడుతున్నారు, పిండేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఫలం మాత్రం ఫలించలేకపోతుంది. కారణం ఏంటయ్యా అంటే చూద్దాం. ఏవేలు గ్రంథంలో రాసిన మాటని కొంచెం చూద్దాం. 3వ వచనం చదువుతాను. 1వ అధ్యాయం 3వ వచనం. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయదు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయును, పసర పురుగులు తినివేయును. ఇక మీరు ఇదంతా చదవండి. మనము విస్తారంగా ఇచ్చినటువంటి ఆ భూ పంట ఎందుకు మనము శ్రేష్టంగా అనుభవించలేకపోతున్నామయ్యా? కారణం అంటే ఇక్కడ వచ్చి ఇన్ని పంటలు తినేస్తున్నాయి. మనకేమైనా అర్థం అవుతుందా? అర్థం అవునే అవదు. కష్టం వచ్చిందండి, ఎందుకు వస్తుంది కష్టం? శ్రమ వచ్చిందండి, ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని ఎంతో లక్ష్యం ఉంచి దేవుని మార్గంలో నువ్వు నడిచి వెళ్ళిపోతా ఉంటే ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చిన దాన్నే వెళ్ళిపోవాలి. అది నీ ఇంట్లో స్థిరంగా ఉంది అంటే మనలో బలమైనటువంటి పొరపాటు ఏదో ఉందని ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. ఈ ప్రవక్తల ద్వారా లేపించి వాళ్ళకి పురుగునిపించాడు. పురుగునిపించినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. జకర్యా ద్వారా మాట్లాడించాడు. జకర్యా గ్రంథం మొదటి వచ్చిన వాడు ఇదే మాట్లాడుతుంది. ఆయన్ని కూడా ప్రేరేపించి ఆయన ద్వారా కూడా మాట్లాడించాడు. కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంటి పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మీయంగా మనం కూడా చాలా సంపాదిస్తా ఉన్నాం. చాలా సంపాదించినా మనలో ఫలింపు లేదు. కారణం ఏంటంటే మనం కూడా దేవునికి చేయాల్సినటువంటి క్రమం మనలో లేదు. కాబట్టి మన కుటుంబాలు కూడా ఎందుకు ఆ అప్పుల్లోనే కూరుకుపోయి ఉన్నావు, ఎందుకు ఆ సమస్యలోనే నిలబడిపోతున్నావు, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నావు? కారణం ఏంటయ్యా అంటే నువ్వు ఒక్కసారి యెహోవా వైపుకు తిరగాలి. నువ్వు చేసింది కరెక్ట్గానే ఉంటుంది లోకపరంగా, కానీ లోకపరంగా ఉంటే కుదరదు.
దేవుని పరంగా ఉండాలి. నువ్వు లోకం సాయి చూస్తున్నావు, అర్థమైందా? నువ్వు లోకం సాయి చూస్తే నీకు వచ్చేది ఇదే. వాళ్ళు కూడా లోకం సాయి చూసి 15 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టకుండా వాళ్ళు సొంత పనులు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ని వచ్చాయి. మరి ఇప్పుడు యేసు ప్రభుని ఎరిగి యేసు ప్రభు మాటల ప్రకారం మన జీవితం లేకపోతే మన సంపాదన అంతా కూడా ఏమైపోద్ది? సిద్ధి సత్యలో వేసినట్టు అయిపోద్ది. సంతోషం ఉండదు. వచ్చిన దాన్ని జాగ్రత్తగా అనుభవిద్దామనే ఆలోచన కూడా ఉండదు. అవి వచ్చిన దాన్నే వెళ్ళిపోతా ఉంటుంది. కారణం ఏంటంటే మనం దేవుని అనుసరణలో లేము, దేవుని పనికి ముందుకు రాము. రానప్పుడు ఎంతైనా సంపాదించుగాక అది ఆగనే ఆగు. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న వేయచ్చు, ఏమని? అన్యుడు కాకుతుంది కదా, వాళ్ళు దేవుని దగ్గర రాలేదు కదా అని అనొచ్చు. దానికి కూడా ఒకరోజు ఏముంది? లెక్క ఉంది. ఎలా సంపాదించావు లెక్క మాత్రం మిస్ అవ్వదు. వాని క్రియల చొప్పున లెక్క అప్పగించాలన్నా గ్యారెంటీ అప్పగించాలి. అది హిందువా, క్రైస్తవా, ముస్లిమా, పేదోడా, ఉన్నోడా లేదు, ప్రతి ఒక్కరు చూపించాల్సిందే లెక్క. ఇది మొదటి విషయంలో. ఇప్పుడు మందిరము ఆగిపోయిన వెంటనే వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు జవాబు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు ఏం జరిగిందో ఇంకొన్ని విషయాలు చూద్దాం. 5వ అధ్యాయం ఎజ్రా గ్రంథంలోకి వచ్చి నేను కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్తానన్నాను. 7వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 7వ వచనం మీరు చదువుకుంటూ వస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఒక్క విషయం మాత్రం చెప్పి ఇక్కడ ఎవరైనా నేర్చుకున్నాడు ఆయన. నేను ఒక్క నిమిషం ఆగుతా. మందుల పని ఆగిపోయింది, హెచ్చరిక ఇచ్చారు, అయినా కూడా వాళ్ళు రిప్లై వెనక్కి తిరగకపోగా మౌనమైపోయాడు. ఇప్పుడు దేవుడు మందిర నిర్మాణం ఎలాగా జరిగిందో ఇప్పుడు చూపిస్తాను. 6 నుంచి 17 వచనాలు ఉంటుంది. ఇక్కడ కొంతమందిని ఎన్నుకున్నాడు ఆయన, కొంతమంది పనిముట్లని, కొంతమందిని పనులు ఎన్నుకున్నాడు. ఎవరైనా వాళ్ళు అంటే ముందుగా చూద్దాం. జకర్యా. ఆయన జెరుబ్బాబెలు ఎవరని చెప్పాను మీకు చెప్పున్నానా? జెరుబ్బాబెలు ఎవరు? ఫస్ట్ ఆయనే కదా ప్రేరేపించేది. జెరుబ్బాబెలు ఎవరు చెప్పలేదు నేను. యేసు ప్రభువుకి పూర్వీకుడు ఆయన. యేసు ప్రభు కంటే ముందున్న వ్యక్తి. చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 12 వచ్చిన చూడండి. మీకు ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. ఇది ఆయన గుప్పులో నుంచి వచ్చినటువంటి తీగ. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయం 12-13 వచ్చిన చదువుమా. బబులోనులో ఏంటంట? యెహోవా షల్తీయేలు కనెను. చదువు. జెరుబ్బాబెలు ఎవరయ్యా? షల్తీయేలు కుమారుడు. అర్థమైనా? ఇది ఎవరి వంశావళి గురించి మాట్లాడుతున్నాడు? ఒకటేమంతా అబ్రహాం వంశావళి గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాం వంశావళి నుంచి ఇచ్చిన వాడే యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఈయనకి ఏమవుతాడు? ముత్తాత. అంతేనా? అంతే, ముత్తాత అవుతాడు యేసు ప్రభుకి. ఆయన కావాలంటే ఇంకొక మాట కూడా చూద్దాం. 1 దినవృత్తాంతముల గ్రంథం ఒకే వచనాన్ని పట్టుకోకూడదు కదా, మనం ఇంకొక వచనాన్ని కూడా పట్టుకొని చూద్దాం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. 3:17 1 దినవృత్తాంతముల గ్రంథము. వచ్చేసారా? హోషాను, నెదప్య, పేదాయ కుమారుడు జెరుబ్బాబెలు. ఎవరి నుంచి వచ్చాడు? మళ్ళా ఇక్కడ జెరుబ్బాబెలు కనబడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? యొకన్య కాడి నుంచే కనబడుతున్నాడు. అర్థమైందా? అక్కడ ఆ యొక్క పదాలు మనకు పలకడం చేతకాదు, అంత స్పష్టంగా ఉంటాయి. వాడు ఏపీ భాషలో ఉన్నటువంటి ఆ పదాలు ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు ఆయన ఎవరో మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు 5:3 చూడండి. ఆయన ఎజ్రా గ్రంథం 5:3 ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన చూద్దాం ఆయన ఎవరు. కుమారుడైన జెరుబ్బాబెలును 5:3 అంతటా నది అవతల అధికారి అయిన తత్తెనయును. ఈయనెవడు? మా ఈ తత్తెనయ ఆయన పేరు అసలు ఎవరైనా? ఇవన్నీ మీకు తెలియాలమ్మా. ఈయన
ఎక్కడున్నాడంట? నది అవతల. నది అవతల ఉన్నటువంటి ఒక అధికారి, ఆ ప్రాంతానికి ఈయన ఒక గవర్నర్, పెద్ద వ్యక్తి. ఆయన్ని ప్రేరేపించాడు. చూడు, ఉన్నోడు మానేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉండేవాళ్ళ సంగతి ఏమైంది? మౌనమైపోయాడు. అంతే, మన పని కూడా అంతే. నీకున్న పిలుపుని, నీకున్న ఏర్పాటుని మనం ఎప్పుడైతే పక్కన పెడతామో, నీకు చేయాల్సినవి, నీకు రావాల్సినవి అన్ని ఒక్కసారిగా బ్రేక్ అవ్వు. అవి వచ్చినట్టే ఉంటాయి, అనుభవించాలి. తిన్నట్టే ఉంటావు, ఆకలి దేవుడు. చూడండి, ఆయన చేసే పని ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నది అవతల భాగానికి వెళ్ళిపోయాడు. నది అవతల భాగానికి వెళ్ళి ఆ అధికారిని ప్రేరేపించుకున్నాడు. ఆ అధికారిని ప్రేరేపించుకొని ఆ అధికారి ద్వారా పని జరిగించడానికి మొదలుపెట్టాడు. ఇప్పుడు చూద్దాం. ఆయన 12 వచ్చిన చూడమ్మా, లేదా 11 వచ్చిన చూడండి. నేను ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఇందాక మందిరం ఆగిపోయింది కదా, దాన్ని వివరిస్తాను. మందిరం ఆగిపోయిన తర్వాత వీళ్ళని ప్రేరేపించుకున్నాడు. వీళ్ళని ఎప్పుడైతే నది యువతలో ఉన్నటువంటి ఆ యొక్క పేరు చదివే మనం 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనంలో నుంచి కిందకి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ దేవుడు ప్రేరేపించి పని పూర్తి చేసేదానికి పురుగొలిపాడు. పురుగొలుపుతుందనే ప్రవక్తల మాట విని ప్రవక్తలు ఏర్పాటు చేయబడినటువంటి సైన్యం వీళ్ళందరూ మళ్ళా ఈ మందిరాన్ని కట్టడానికి సిద్ధపడ్డారు. కట్టడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో ఆల్రెడీ ఆపేశారు కదా కొంతమంది. ఆ ఆపేసిన వాళ్ళు మళ్ళా వచ్చారు. మళ్ళా వచ్చి మీకు ఎవరు ఇచ్చారు అధికారం? ఆల్రెడీ మేము ఒక లెటర్ తీసుకొచ్చాం కదా కట్టకూడదని, మళ్ళా మీరు ఎక్కడ కడతారు అని అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం జవాబు ఇస్తున్నారు చూడండి. అది 11వ వచనం చదువునే. ఏం జవాబు ఇస్తున్నారు చూడు. వారు ఇలాగ పద్ధతులకు ఇచ్చి మేము ఇప్పుడు వీళ్ళు జవాబు ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, మేము భూమి ఆకాశములు దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరాల కిందట ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజును కట్టించిన నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాం. మా పితరులు ఆకాశమందలి దేవునికి వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించాడు. ఏం చెప్తున్నారంటే వీళ్ళు రిటర్న్ ఏం చెప్తున్నారంటే, మీకు ఎక్కడ వచ్చిందంటే మీకు ఏం చెప్తున్నారంటే జవాబు, మేము భూమి ఆకాశాలకి పుట్టించినటువంటి దేవుని యొక్క సేవకులం. అయితే ఒక గొప్ప రాజు పుట్టి కట్టాడు. ఎవరా రాజు? సొలొమోను చేత కట్టబడినటువంటి మందిరాన్ని మళ్ళా ఎక్కడ కట్టారు మీరు అనంటే, ఆయన కట్టినటువంటి మందిరాన్ని మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతిదానికి దేవుడైనటువంటి సేవకులు, ఆ దేవుడి సేవకులు కాబట్టి మేము కట్టేదే ఏం చేసుకుంటారో చేసుకుంటున్నారు. మనం కట్టావా? సువార్త ప్రకటించొద్దు అన్నారనుకో ఏం చేస్తాం? మనం ఆగిపోతామా? ముందుకు పెడతాం. రాబోయే రోజుల్లో సువార్త ప్రకటన లేదు. ఏం చేయాలి అప్పుడు? మనకు దేవుడు అప్పగించిన పని ఏంటి? మత్తయి సువార్త. మనకు దేవుడు ఏ పని అప్పగించాడు? 29వ అధ్యాయం 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సముద్రము ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? ఏం చెప్తున్నాడంటే, మీరు అనేకులు శిష్యులు చేయమన్నాడు. శిష్యులు చేయాలంటే ఖచ్చితంగా సువార్త ప్రకటింపబడాలి. మరి ఆగిపోయినప్పుడు ఏం చేయాలా? ఏమా సువార్త ఆగిపోయింది పూర్తిగా. చేతితోని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇందాక కట్టుతున్నాడు ఆయన. అలాగే ఒక ఆజ్ఞ వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శిష్యులుగా ఉన్నప్పుడు మనం పోయి మనకు అప్పగించిన పని ఏంటి? దేవుడు
సువార్త ప్రకటించమని, సువార్త చేయిద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి చెప్పాలి? చెప్తే నేను మానేస్తాను. నేను ఒకే ఒక విషయం, ఎలా భూమి ఆకాశాలు సృజించబడినటువంటి దేవునికి ఎలా కోపం పుట్టిస్తే దేవుడు వారిని బబులోనికి అప్పగించారు. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయకపోతే మనం ఎవరికి అప్పగిస్తాడో నేను కొన్ని విషయాలు చూపించి నేను మానేస్తాను. చెప్తాం ఎలా. సువార్త ఆపేశారు. ఇప్పుడు ఏం చేయాలి? మన పని ఆపేద్దామని కూడా, మన పని కూడా ఆపేస్తే మనం ఎవరో ఒక చేతికి అప్పగించేస్తాడు. వాడిని అప్పగించాడు కదా, మరి ఇప్పుడు మనల్ని కూడా అప్పగిస్తాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరికి ఆలోచన రావట్లేదా? వ్యక్తిగత సువార్త చేయాలి. మైకేసి పోయి ఓ ఈదులు చెప్పడం కాదు. ఎప్పిస్తాడో వాడు ఖచ్చితంగా దేవుని మాట వినేదానికి పరిగిస్తాడు. ఎక్కడున్నా నేను చెప్పిన మాట కాదు ఇది, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఇది. యోహాను సువార్తలో ఆ మాట ఉంది, నా తండ్రి పోయి వాడిని ఆకర్షిస్తే నా మాట మీద కూడా వస్తాడు. అంతేగాని నువ్వు మైకి పెట్టుకొని ఓ గోల చేసేస్తే ఏం రాడు. దానివల్ల ప్రయోజనమే ఉండదు. యూట్యూబ్ పెడుతున్నాం మనం, చాలా మంది యూట్యూబ్ పెడుతున్నారు. ఆ యూట్యూబ్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దాన్ని ఎవరైనా చూస్తున్నారు? అసలు వాక్యం చూస్తున్నారమ్మా? కొద్ది మంది చూస్తున్నారు. దేవుని ప్రజలు చాలా మంది ఉన్నావు, వాళ్ళు ఒకరో ఇద్దరు మాత్రమే చూస్తున్నారు. అందరూ చూస్తే కదా. మనకు అప్పగించబడిన పని మనం ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు మాత్రమే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. చేయకపోతే ఏమొస్తాయి? 2 మాటలు చదివేసి ముగించారు. నెహెమ్యా గ్రంథం చూడండి ఓసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 25వ వాక్యం. నేను త్వరగా ముగిస్తా. 4 వచనాలు చదివి ముగించాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 25వ వచనం చదువునండి. ఏం చెప్తున్నా చూడండి, ఆలకించండి. నేను ఈ స్థలము మీదికి దాని వారసుల మీదికి యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు రాయబడి ఉన్న శాపములన్నిటినీ అర్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టి ఏం చేశారంట? దేవునికి కోపం పుట్టించారు. ఏమని? దేవుని పని చేయకుండా అగిపోయి కూడా కాకుండా వీళ్ళు ఏం చేశారు? ఇతర దేవతలు పోయి ధూపం వేశారంట. మరి మనం కూడా దేవుని పని చేయకుండా మనం ఏం చేసుకుంటున్నాం? మన పనులు. దానివల్ల దేవునికి కోపం వస్తుందని దేవుని వాక్యం చదివిస్తాం. 36 ఉన్నాయి పక్కనే ఉండి చూడండి. 36 అదే పుస్తకం 36వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు చదువు. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. ఏం చేశాడు చూడండి. దేవుడు ఎన్ని పనులు చేపిస్తాడా? ఏమ్మా, దేవుడు క్షమిస్తాడు కదా పాపం. మామూలుగా క్షమించే దేవుడుగా. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అంతే. ఎవరినైనా కూడా దేవుని విషయంలో మనం ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను 15 వచనం చదువుతా చూడండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలములను కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పుచ్చు వచ్చాడు. ఏం చేశాడు ఇక్కడ? దూతలు అంటే ఎవరు? దేవుని దూతలు అనుకోబాకండి. దూతలు అంటే ప్రవక్తలని అర్థం, లేదా పాస్టర్లని అర్థం. వాళ్ళ ద్వారా పంపించాడు. పంపించినప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చూడొచ్చు ఈ మాటని. ఏమని? 7 సంఘాలకి 7 దూతలు పంపించాడు. 7 దూతలు అంటే ఓ రెక్కలేసుకుని వచ్చేసేది కాదు. దూతలు అంటే సందర్భాన్ని బట్టి మనము ప్రవక్త అయి ఉండాలి, లేదా పాస్టర్ అయి ఉండాలి, లేదా దేవుని దూత అయి ఉండాలి.
లేదా దేవుని వాక్ అయి ఉండాలి. ఆ సందర్భాన్ని బట్టి మనం అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పంపించాడు. ఆయన పెందరకాడే లేచి పంపుచూ వచ్చాడు. ఏంటంట? శాపం రాకదలికే, నీ మీద దేవుని కోపం రాకదలికే ముందుగానే చెప్పాడు ఆయన. ఈ విషయాన్ని ముందుగా చెప్తే వాళ్ళు ఏమి వెళ్ళలేదు. వినకపోగా వారు దేవుని దూతను ఏం చేశారు? అమ్మా ఇప్పుడు ఎంత చేయడం లేదు మనం. దేవుడు అలా ఉన్నాడు, ఇలా ఉంటాడు, దేవుడు అలా చేయొద్దన్నాడు, ఇలా చేస్తున్నారు మీరు అంటే ఏం చేస్తారు? మీరు ఎంత చేస్తున్నారు లేదా? ఖచ్చితంగా ఎంత చేస్తున్నారు. అలా చూడ పరిస్థితి రేపు ఎలా ఉండబోతుందో ముందుగానే హెచ్చరిక చేసి చెప్తున్నాడు వాడికి. చూద్దాం, చదువునాయి చదువు. ఆయన వారి మీదకి కతీలు రాజును రప్పింపగా అతడు వారి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత చంపించెను. యవనులంటే మీ పిల్లకాయలని అర్థం. మిమ్మల్ని కాదు, అక్కడ వేసేస్తాడు పిల్లకాయని. మన పిల్లకాయని అసలు తప్పు చేసింది మనం, మన పిల్లకాయని వేస్తాడు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఎవరి వారికే. నేను చేశానా? నాకే. నా పిల్లకాయకి ఏం బాగుంది. ఇక్కడ మాత్రము పాత నిబంధనలో తండ్రుల దోషము పిల్లల మీదకి జకర్యా గ్రంథంలో ఉంటుంది, లేదా మలాకీ గ్రంథంలో చివరిలో ఉంటుంది. ఏముంది ఒకసారి చూద్దాం. ఒకసారి మలాకీ గ్రంథంలోకి రండి. మత్తయి సువార్తకి ముందు చూడండి. మలాకీ గ్రంథము చివరి అధ్యాయం 4వ అధ్యాయం చదువునే 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకైనా నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునిపే నేను ప్రవక్తయగు ఏలియాను మీ అందరూ పంపుదును. నేను వచ్చి దేశము చెప్పించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు తిప్పెను. చూడండి ఏం చెప్తా ఉన్నాడు. ఇన్ని హెచ్చరికలు ఇస్తున్నా కూడా మనమేమి పట్టించుకున్నట్టుగా ఉంటున్నాం. అంటే మనం ఎంత దౌర్భాగ్యమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఇలా పరిశీలన చేసుకుంటూ వెళితేనే మనం ఆధ్యాత్మికంగా పెరిగేదానికి అవకాశాలు చాలా ఉంటాయి. సంఖ్యాకాండం లాస్ట్ చివరి మాట, ఇంకొక మాట ఉంది చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, దానికి ప్రతిఫలం చెప్పాడు. మలాకీ ద్వారా ప్రతి ప్రవక్త ద్వారా చెప్పించాడు. అయినా కూడా వీళ్ళు వెనుదిరిగి చూడలేదు, దేవుని వైపుకు రాలేదు. రాకపోగా ఇప్పుడు ఏం జరిగించాడు చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలకి ఏం జరిగించాడు చూద్దాం. నాయన సంఖ్యాకాండము 25వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అట్లు ఇశ్రాయేలీయులు నాయన దొరికిందా? చదువు. అప్పుడు నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధికి సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయము. ఏం చెప్పాడు? సన్నిధికి తీసుకొచ్చి ఉరి తీయమన్నాడు. చూడండి, దేవుడు అంత ఎంత ప్రేమ స్వరూపో అంత భయంకరుడు మన దేవుడు. ఆయన ఆజ్ఞల విషయంలో మాత్రం రాజీకి రాడు, ఆయన మాటల విషయంలో మాత్రం రాజీకి రాడు. ఒకవేళ నీకు ఆకలి అవుతా ఉంది, పక్కోడు భోజనం తినేసావా? నాయన నాకు ఆకలేసింది, నేను నిలవలేక నేను అవతల భోజనం తినేశాను, నన్ను క్షమించు ప్రభువా అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. అర్జెంటుగా 1,00,000 రూపాయలు నేను అప్పు కట్టాలి, వాడు లేకపోతే నన్ను చంపేస్తాడు, కాబట్టి అవతల ఇంట్లో నేను దొంగతనం చేసి ఆ 1,00,000 రూపాయలు కట్టి నా ప్రాణం మీద నుంచి ఉన్నటువంటి ఆ ప్రాణ భయాన్ని తొలగించుకున్నాను అని చెప్పు, దేవుడు క్షమిస్తాడు. ఆ 1,00,000 రూపాయల వల్ల ఎవరు ప్రాణం పోదు, కాబట్టి ఆయన క్షమిస్తాడు. కానీ దేవుని విషయంలో త్రోవ తప్పిగా తిరిగితే క్షమాపణే లేదు. మన దేవుని మందిరానికి, దేవుని పనికి ఆయన ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? 7 దినాలు మీరు పని చేసుకుని ఖచ్చితంగా 7వ దినం నా మందిరంలో, నా ఆలయంలో ఉండాలి.
ఉండగలుగుతున్నాం అసలు? ఉండలేము. అంటే ఇది దేవునికి వ్యతిరేకమా లేకపోతే అనుకూలమా? వ్యతిరేకం. వ్యతిరేకమైతే ఏమవుతుంది రేపు? ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి మరణ శిక్ష వచ్చింది. మనం ఇంత ప్రయాసపడి ఇంత చేసుకుని దేనికోసం? జీవం కోసం, బ్రతికుండాలనే దానికోసం. ఒక ఆయన అంటున్నాడు, చచ్చిన తర్వాత చూసే దేవుడు ఏమ్మా? చచ్చిన తర్వాత చూసే దేవుడు అంటున్నాడు. చచ్చిన తర్వాత మనకు చూపులు లేవా? అవన్నీ మనం తెలుసుకోవాలి. కీర్తన గ్రంథము 70వ కీర్తన లాస్ట్ చివరి మాటలు, లాస్ట్ మాటలు ఉన్నాయి. 70వ కీర్తన ఇంకా చాలా మాటలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే బైబిల్ అంతా ఇదే, మనకు అన్ని హెచ్చరికలే. 70వ కీర్తన, సారీ 90వ కీర్తన, సారీ దైవజనుడైనటువంటి మోషే గారు రాసినటువంటి కీర్తన లాస్ట్ చివరి మాట 90వ కీర్తన 7వ వచనం కాంచి మనం 11వ వచనం చూసి ముగించుకుందాం. నీ కోపము వలన ఏంటంట? నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుకొని మా దినములన్నీ గడిపితివి. విద్యుత్తులు విడిచినట్లు మా జీవితపు కాలము జరుపుకొందుము. ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించుచు మేము ఎగిరిపోవచ్చున్నాము. నీ అగ్రహము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు. నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఆయన పాపము ఎంతో ఎవరికి తెలుస్తుంది? ఆయన పాపము, ఆయన పాపం మాత్రం ఎవరికి తెలియదు. ఆయన ప్రేమ మాత్రం చాలా తెలుసు మనకి. ఎంతసేపటికి ప్రేమ ప్రేమ అని చూసుకుంటూ పోతే మరి ఆయన పాపాన్ని మనం చూసుకోవాలి కదా. సమయం అయిపోయింది, ఓకేనా? ఆయన పాపం ఎట్లుంటుంది మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నంత ఆయన పాపమే. క్రొత్త నిబంధనకు వస్తే జస్ట్ మార్చాడు.